వెళ్ళొద్దు, చర్చి మీద చూసుకుంటా ఉంటారు. అలాగే సాయంకాలం మీటింగ్ కూడా వద్దు అని చెప్పారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇది దైవ సేవకు అలవాటే. వాక్యం చెప్పాలనుకున్నప్పుడు సాతాను వెంటాడుతుంటుంది. కానీ లేఖనాలు ఏం చెబుతున్నాయంటే అపొస్తలుల పౌలు కడ వరకు అంటే దేవుడు శక్తి ఇస్తూ దేవుడు వాక్యం చెబుతూ తెచ్చిపోయిన పర్లా, కానీ దైవజనుడిగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం అనేది ఎంతో అదృష్టం. అందరికీ నేను అదృష్టం దైవజనుడు. రెండోదిగా ఈ దినాన క్రైస్తవేత్తలైనటువంటి నా స్నేహితులు సహోదరులు ఉదయాన్నే నాకు మెసేజ్లు పెట్టారు. ఒక బ్రాహ్మణ ముళ్ళ లక్ష్మి గారు స్విట్జర్లాండ్లో ఉన్నారు. అక్కడి నుంచి నాకు మెసేజ్ ఏం పెట్టారంటే, మరణంపై యేసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ పండుగ చేసుకుంటారు. ఇలా అనేక మంది నాకు మెసేజ్ పెట్టినప్పుడు చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే వారు నాలో ఏం చూస్తున్నారు? యేసు ప్రభుని చూస్తున్నారు. కాబట్టి అటువంటి ఆధిక్యత దేవుడు నాకు అనుగ్రహించారు. కాబట్టి ఇది అనేక మంది నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. పునరుద్ధాన దినప్పుడు ఫస్ట్ చూసింది ఎవరండి? వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ పునరుద్ధానం గురించి మీరు అందరూ బాగా మాస్టర్స్ అయి ఉంటారు కదా, అదే వాక్యం బాగా చదివేస్తున్నారు కదా మీరందరూ, అవునా? కాబట్టి ఆ వాక్యంలోకి నేను వెళ్ళను. కానీ అసలు జీవితం అంటే ఏంటి చెప్పండి? జీవితం అంటే ఏమిటి? జీవించుతుండటమే జీవితం, అవునా? అంటే ఆత్మ శరీరం యొక్క కలయికే జీవితం. ఆదికాండం 2:7 మనం కలిస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువును ఊదుగా నరుడు జీవాత్మ అయ్యను. మట్టి నుంచి తీసిన మన్నైపోవాలండి. కానీ ఈ మట్టి నుంచి తీసిన శరీరంలో ఎవరు ఊదాడు? జీవాత్మ దేవుడు ఊదాడు. బిడ్డ పుట్టగానే గర్భంలోంచి తల్లి గర్భంలోంచి బయటికి రాగానే డాక్టర్లు ఏం చేస్తారండి? అటు ఇటు కొడతారు. అంటే అటు ఇటు కొట్టినప్పుడు అవుతుంది జీవుడు జీవాత్మ వాళ్ళలో ఉంటుంది. అదే జీవుడు రాలేదనుకోండి, అంత కష్టపడి 6 నెలలు 2 నెలలు 3 నెలలు 15 రోజులు లక్షలు ఖర్చు పెట్టిన దాన్ని ఏం చేస్తారు? చెత్త కుప్పలో పడేస్తారు. అది అంటే దేవుని యొక్క ఆశీస్సులు లేకపోతే, దేవుని యొక్క దయ లేకపోతే బిడ్డల కంఠం కూడా కష్టమే. కంఠం ఒక ఎత్తు అయితే జీవాత్మతో పెంచడం ఇంకొక. కాబట్టి ఇక్కడ నరుని నేలమంటే జీవాత్మని మానవుడు తెస్తుంది. ఇది బైబిల్లో మనం గమనించిన పరిశుద్ధ గ్రంథంలో శారీరక జీవితం సృష్టించినది, ఆత్మీయ జీవితం యేసుక్రీస్తుని కలిగింది. శారీరక జీవితం కామనే. నువ్వు యేసు ప్రభువుని నమ్మావా నమ్మలేదా అది అనవసరం, పుడతారు. కానీ ఆత్మీయ జీవితం అనేది యేసుక్రీస్తు యందు మాత్రమే. అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకున్నావా తీసుకోలేదా అనవసరం. ఎందుకంటే శిలువ మీద దొంగ ఏం చేశాడండి? బాప్తిసం తీసుకున్నాడా? కానీ ఏమన్నాడు? రాజ్యంలో నన్ను అన్న మరుక్షణం శిలువ మీద నైనా పోయాడు. శిలువ పక్కన శిలువలో ఏలాడుతున్న యేసుప్రభు ఇంకా పోలా. కానీ యేసుప్రభు కంటే ముందు ఎవరు లేరు? దొంగే పర్లేదు. అంటే మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, నువ్వంత పాపాత్ముడైనా ఆయన హృదయశుద్ధితో నువ్వు పూజిస్తే, నువ్వు ఆయన కొలిస్తే ఆయన నిన్ను రక్షించడానికి. ద గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హి సెడ్ హిస్ బిగాటెన్ సన్ టు సేవ్ ద వరల్డ్. అనేక మందికి తెలియని మర్మాలను మనం గమనిస్తే, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఖచ్చితంగా చదివితే నీకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం పూర్తిగా చదవకోకుండా నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడటం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవాలి, చదివి నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే నీ శరీరం ఏంటి, నీ బ్రతుకు ఏంటి, నీ జీవితం ఏంటి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తావో నీ శరీరంలో మార్పు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అందుకని పాత జీవితము యేసు ప్రభువులో నూతన జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఏమైంది? ఇది శారీరక సాగు కాదండి, ఇది ఆత్మీయ
చచ్చిపోయాం. అంటే ఆలోచన శక్తి నీకు లేదు. మృగం ఆలోచన, మృగంలాగా తయారు. పక్కోడు చేశాడు, నాకు తప్పైంది, ఆడు బతికి ఉన్నాడు కదా. ఏదైనా అనేక మంది క్రైస్తవులు అడిగే ప్రశ్న అంటే, అయ్యగారు నా పక్కోడు పెద్ద ఎడవా, అంత మోసగాడు, కన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడండి, లోకసభకు ఎంతో సంపాదించాడండి, మేమెందుకు ఇలా ఉండాలి? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ద డెవిల్ అట్రాక్ట్స్ యు. అంటే నేను విశ్వాసిని అయితే ఒక విషయం గమనించాలి, విశ్వాసంలో కష్టం నష్టం అన్నీ ఉంటాయండి. ఆ కష్ట నష్టాలు కూడా ప్రభువు మనకి తోడుగా ఉంటాడు. అదే పునరుద్ధానపు శక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన వాక్యం చదివినప్పుడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాప ప్రాయశ్చిత్తం పొందిన వారిని ఆయన బ్రతికిస్తాడు. సులువు మీద దొంగ పాప ప్రాయశ్చిత్తం పొందాడు. ఎందుకంటే నువ్వే తప్పు చేయాలి, అంటే దొంగతనాలు చేసాం, హత్యలు చేసాం, అన్ని చేసాం, మాకు సిలువ బలి పొందడం మంచిదే. కానీ నీవు నిజంగా ఆ విషయాలు గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుప్రభువు వారు 5 రొట్టెలు 2 చేపలు పంచాడు కదా 5,000 మందికి. వాళ్ళు ఏమైపోయారు? ఇంచు అనేక మేఘలు పొందారు కదా, అనేక స్వస్థతలు పొందారు కదా, వాళ్ళంతా ఏమైపోయారు? కట్టి కనపడ్డారా? మౌనంగా ఉన్నారు. కానీ ఒక మరియమ్మ మాత్రం రావడానికి కారణం ఏంటంటే యేసుప్రభువు వారు జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠత్వాన్ని తల్లిని మర్చిపోలేదు. తల్లిని గురించి కూడా ఆలోచించి ఏం చేశాడైనా ఎవరికి అప్పచెప్పాడు? బ్రహ్మానికి అప్పచెప్పాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలను చెప్పబోయేది మనం తల్లిదండ్రులను గౌరవించాలి, బిడ్డల్ని సక్రంగా పెంచాలి. ఇక్కడ మనం శాశ్వతమైన జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇది సహజమైనటువంటి గుణగణాలలో ఒకటి దేవుడిది. అది శాశ్వతమైన. ఈ లోకంలో ఏ కులం వచ్చు, ఏ మతం వచ్చు, అది ఏదైనా కూడా ప్రతి ఒక్కరు మరణాంతర జీవితం ఉందనేది నమ్ముతారు. అది ఏ రకంగా అవునా? ఇంకోటి, ఈ లోకంలో మన పితరుల పోలికలు కూడా మనం చూస్తాం. చూడగా పుట్టగానే బిడ్డనే ఉంటాం, మా నాన్నలాగున్నాడు, మా అమ్మలాగుందో, కాదండి బాగా ఉంటుంది, చిచి మా అమ్మే అంటది. ఒకవేళ పొరపాటున భర్త తరపున పోలికలు వచ్చింది అనుకోండి, ఎవరి పేరు పెడతారు? భర్త తరపున పోలికలు వచ్చిననుకోండి, అంటే అత్తగారి పోలికలు వచ్చిననుకోండి, అత్తగారి పోలికలు వస్తే ఏ పేరు పెడతారు? అత్తగారి పేరు పెట్టి వస్తే గీసాడినప్పుడు ఆ యొక్క భర్త పరిస్థితి చూడాలి. అంటే అత్తను తిట్టలేకపోయారు, అత్త పోయినా అత్త ప్రాణం ఊరిపోసుకుంది, ఊపిరి పీల్చుకొని ఉంది కాబట్టి అత్త పేరుతో కదా అలా చేయడానికి కాదు. కానీ దేవుడు మనకు నిర్మించింది శాశ్వతమైనది. షేక్స్పియర్ ఏంటంటే జీవితం అనేది ఎంతో ఇష్టమైనదట, చాలా ఇష్టమైనదట. ఇది ప్రజలు వింటారు, ఇంకా అనేక మంది జీవిత చరిత్రను తెలుసుకుంటారు. అయితే జీవితం అనేది భూమి మీద పడిన నీరు వంటిది. ఎలాంటిదండి? భూమి మీద పడిన నీరు వంటిది. అంటే ఈ జీవితం, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే. ఆ జీవుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఏమైపోద్ది? మట్టిలో పడి నీళ్ళని ఎత్తగలవా? మన ప్రాణం కూడా ఇంకే. కానీ జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ పునరుద్ధానపు శక్తిని మనం పొందగలిగి ఉండాలి. జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ పునరుద్ధానపు శక్తిలో ముందుకి సాగాలి. కాబట్టి ప్రియమైన బిడ్డల, ఇది జీవితం. మరి చావు. ఒకసారి చిన్న పిల్లడు అడిగాడంట, అమ్మా ఏ వయసులో చనిపోతారని. అంటే ఆ తల్లి క్రైస్తవురాలు అయి ఉంటుంది. ఆ తల్లి అన్నట్టయ్యా సమాధుల దొడ్లోకి వెళ్ళి ఒకసారి చూసినావు. ఏమున్నాయి? సమాధుల దొడ్లోకి వెళ్ళి చూసిన కోపల్లా ఎరా నీకు వయసు అంతా నువ్వంతా ఇలాంటి అడుగుతావు ఎలా ప్రశ్నల్లా. ఒకసారి సమాధుల దొడ్లోకి వెళ్ళి చూసిరంటే సమాధుల దొడ్లోకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత కొనడానికి అమ్మా ఏ వయసు సంబంధం లేదు, అన్ని వయసుల వారు అంటే గాడ్ హ్యాడ్ ఎ పవర్ టు లివ్ ఆన్ ది సెట్, టు టేక్ ఆన్ ది సెట్. దేవుడికి జీవాత్మనిచ్చిన దేవుడు, జీవాన్ని తిరిగి తీసుకునే శక్తి దేవునికి ఉన్నదే. అది మనం గమనించుకోకుండా మన జీవితాన్ని మనకున్న అందాన్ని చూసి, లేకపోతే సౌందర్యాన్ని చూసి, ధనధాన్యాన్ని చూసి రెచ్చిపోతున్నావేమో. ఒకరోజు దీనికి నీవు సమాధానము చెప్పాలి.
ఆ చెప్పాలన్నప్పుడు నిన్ను నీవు ఇచ్చేసుకోవాలి. కాబట్టి మన దేవుని బిడ్డలారా, ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఎందుకు ఈ పునరుద్ధానం? ఈ రోజుల్లో ప్రపంచం అంతా పునరుద్ధానం ఈస్టర్ కానీ ఏంటంటే పెద్ద పండగ. ప్రపంచంలో ఎక్కువగా వ్యాపారం జరిగేది ఎప్పుడంటే క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ రోజు, ఈ పునరుద్ధానం రోజు. ఇతర దేశాలు ఏం చేస్తారు, 4 రోజులు ఉపాసం ఉంటారు. 4 రోజులు అయిపోగానే అది ప్రాణం అంతా ముందుగడ్డ వరకు వెళ్ళిపోతుంది. అవ్వా, ఈ 40 దినాలు నన్ను ఏం ముట్టుకోకుండా చేసావు, మళ్ళా నీ 40 దినాలు ఉపాసం ఉన్నంతవరకు నా పని నేను చేస్తాను. అనేక మంది క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే పొట్ట ఉప్పు చూడ నీ స్థితి నా స్థితి ఎలా ఉన్నది? మరి దేవుడు ఎందుకు పునరుద్ధారణ అంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. మన ఆప్తులు ఎవరైనా చనిపోయినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి, ఒక ప్రశ్నిస్తాం, ఎందుకు ఇంత మంచి అయింది అప్పుడే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఎందుకు చిన్న వయసులోనే పట్టుకెళ్ళిపోయాడు, దేవుడు అని ఉన్నావా? పాటలు కూడా ఉన్నాయి కదా సినిమాల్లో, ఉన్నావా అసలు ఉన్నావు అన్నట్టు చాలా మంది ఇలాంటి పరిస్థితులతోనే జీవిస్తూ ఉంటారు. అయితే యోబు ఏమన్నాడంటే 19 యోబు 19:26లో, ఇలాగ నా చర్మము చీకిపోయినను తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. చనిపోయిన తర్వాత కూడా శరీరం అంటే లోక సంబంధంగా మట్టి తీయబడి మన్నైపోయినా దేవుడు వస్తున్నాడు, చీకిపోయిన శరీరం అంటే గాడ్ విల్ గ్రాంట్ హెవెన్లీ బాడీ, మహిమగా శరీరాన్ని దేవుడు మనకి అంటే సూట్ ఫర్ ఆల్. కొన్ని షాప్కి వెళ్ళినప్పుడు ఫిట్ ఫర్ ఆల్ అంటారు కదా, ఇది యూనివర్సల్ ఫిట్ అని అంటారు. అంటే ఎవరికైనా సరిపోతుంది. అలాగే ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు కుంటువాడు అయిపోయా, గుడ్డివాడు అయిపోయా, కాల్చిపోయావా, కాలు ఇరిగిపోయినా, చేయి ఇరిగిపోయినా, మొహం మాడిపోయిందా, నీవు అర్థం ముందు నుంచున్నప్పుడు అయ్యో నా ముఖం ఇంత అందరికారంగా నువ్వు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్మినటువంటి బిడ్డలకు పునరుద్ధానపు శక్తి ఉండదు. కాబట్టి ఆ పరలోకములో దేవునితో నీవు సాంగత్యము చేయగలవు. యు కెన్ సీ గాడ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ట్రూ ఫెయిత్ ఇన్ హిమ్. దేవుళ్ళు ఉంటే దేవుడు నేను తప్పుకోకుండా నడుపుతారు. ఎందుకంటే నీ కుండిదానం ఉండదు ఎవరు, కానీ ఆ ఇచ్చినటువంటి మహిమ శరీరంతో మనం ముందుకి సాగుతాం. మనం అందరం భూమి మీద ఎలా గుర్తింపడ్డామో అలాగే గుర్తింపడుతుంది. ఎందుకంటే మీరంతా బైబిల్ బాగా చదివి, పరిశుద్ధ గ్రంథం బాగా చదివిన వారిని విషయంతోనే నేను తక్కువగా గుప్తంగా చెప్పగలుగుతున్నాను. జీవ గ్రంథంలో ఇక మనం గమనించాలంటే మరి పరలోక ముందు లిఖితమైన మోషే ఏలియా గుర్తుపట్టాలి లేదా? భూమి మీద ఉన్న మోషేని ఏలియా పైన ఉన్న వాళ్ళు గుర్తుపట్టాలి లేదా? మరి అలాగే మరి ఇంకా చెప్పాలంటే ధనవంతుడు లాజరు, అవునా? ఇక్కడ ధనవంతుడు పైకి వెళ్ళిన తర్వాత ధనవంతుడు లాజరు గుర్తుపట్టాలి లేదా? అలాగే మన స్నేహితులను మనం అందరం గుర్తుపడతాం. అయితే అక్కడ విశేషం గుర్తయితే పడతాం, కానీ ఈ శారీరక ఆత్మ మనలో ఉంటుంది. చూసుకుంటాం అక్కడ భార్యాభర్తలు, కొడుకు, బిడ్డలు అనేటువంటి అందరూ ఆయన పెళ్లి కుమారుని యొక్క పెళ్లి కుమార్తెలే. ఈ లోక సంబంధంగా యు ఆర్ హ్యావింగ్ ఎ జెండర్, బట్ వెన్ యు గో టు హెవెన్ ఆల్ కమ్స్ అండర్ హిమ్ ఓన్లీ. గొప్ప ఇది ఉన్నది జ్ఞానం దేవుడు ఇచ్చింది. ఇంకా మనం గమనిస్తే మరి యేసు ప్రభువు పునరుద్ధారణే మరి తిరిగి 40 రోజులు ఉన్నాడు కదా. పేతురు ఉన్నాడు, నేను చెయ్యి చేతులు ఏలిపెట్టి చూస్తే కానీ, అంటే మహిమగల శరీరం ఉన్నా కూడా ఈ గాయం మారలేదు. చూడండి ఇక్కడ, ఎప్పుడైతే ఆయన పరలోకం వెళ్ళాడో అప్పుడు మొత్తం శరీరం అసలు రూపం వచ్చింది. అలాగే ఈ లోక సంబంధమైనటువంటి క్రైస్తవము మనం చక్కగా దేవుడు ఎదిగితే దేవుడు మనకేం చేస్తాడంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇది పునరుద్ధానపు శక్తి. ఇంకా చెప్పాలంటే క్లియర్గా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి 49 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఓకే, పునరుద్ధానపు శక్తిలో ఉన్నటువంటి మహిమ. అందుకే నేను చెబుతున్నాను చాలా మంది క్రైస్తవులు కూడా, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదివే ముందు ప్రార్థన చేసుకొని ప్రభువా నీ వాక్యాన్ని నేను చదువుతున్నాను, నన్ను నడిపించు తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకొని చదివితే గాడ్, the Spirit of God will lead you and anoint you and make you as a mighty preacher on this earth. ఆ విషయం చాలా మందికి
తెలియదు. నాకున్న జ్ఞానం, నాకున్న వేదాంతం, నాకున్న డాక్టరేట్, నాకున్న పిహెచ్డీలు ఎందుకు పనికిరావు. పనికొచ్చేది ఏంటంటే ఆయన పాదాల చెంత పట్టుకుని, ప్రభువా నా తల్లి గర్భం నుంచే నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నా ఒడిదుడుకుల్లో నాకు తోడుకున్నావు, నా కష్టాలు నాకు తోడుకున్నావు, నన్ను ధైర్యపరిచావు. వాటి దినాన్ని మీ సన్నిధి మీ అందరి మంది మధ్యలో ఉండడానికి కారణం ఓన్లీ గాడ్. డాక్టర్ గారు అన్నారు నువ్వు వెళ్ళక్కర్లేదా, రెస్ట్ తీసుకో 3-4 days అన్నాడు. బట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ టెల్ మీ వేకప్. పరిశుద్ధాత్మ దేవుడనంటే నువ్వు టైం చెప్పావు, షేడ్ చెప్పావు, నేను నీకు తోడుకున్నా, గో. ప్రభా నేనేం చెప్పాలి, నేనేం చేయాలి అంటే ఐ టాక్. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మనం నమ్మిన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఇబ్బందులలో ఉన్నా ఆయన వదిలిపెట్టడు, ఇక్కట్లో ఉన్నా ఆయన వదిలిపెట్టడు, శ్రమలలో ఉన్నా ఆయన వదిలిపెట్టడు. ఓదార్చి హక్కున చేర్చుకొని ఆదరించి ఆశ్రయించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మరి చాలా మంది క్రైస్తవులు కూడా ఒక అనుమానం ఉంటుందండి. ఆత్మ శరీరం ఉంది, శారీరక శరీరం ఉంది, ఆత్మ శరీరం ఉందా అని అడుగుతారు. ఇక్కడ 1 కొరింథీయులు 15:44 అడిగితే ప్రకృతి సంబంధమైన శరీరముగా అడుగుతాబడి ఆత్మ సంబంధమైన శరీరముగా, అంటే ప్రకృతి సంబంధమైన అంటే మానవులు అనేక మంది పుడతారు, కానీ ఎవరైతే దేవుని నమ్ముకున్నారో ఆడే నిలుస్తారా? ఎవరైతే యేసుప్రభువుని నమ్ముతారో వాళ్ళు మాత్రం లెగుస్తారా? అందరూ లెగుస్తారు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, అందరినీ ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన తాను తగ్గించుకొని కుమారుడు రూపంలో లోకానికి వచ్చి తాను బలియాగం చేసుకుని 3వ దినాన చెప్పిన లేఖనం ప్రకారం ఆయన నెరవేర్పుడు చూపెట్టి అనేక మంది చూస్తుండగా వాడు ఆహారం తిన్నాడు, మన శరీరంతో తిని ఆరోహణం అయ్యారు. అలాంటి పునరుద్ధానపు శక్తి, మరణానికి విజయము లేదు. ఒక క్రైస్తవుడు చనిపోతే, ఒక క్రైస్తవులు చనిపోయిన, క్రైస్తవేతలు చనిపోయిన వారు అనేక మంది దినాల్లో అనేక మంది యేసుప్రభు సొంత రక్షణగా బయటికి చెప్పలేకపోతున్నారు, కానీ అనేక మంది వారి హృదయాలలో యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తూ ఉంటారు. అది చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. నా విషయంలో అనేక మంది నాకు ఫోన్ చేస్తారు, సార్ ఎలా ఉంది ప్రార్థన చేయండి అంటారు. నేను చాలా ఆశ్చర్యపోతాను. ఒక్కొక్కటి ప్రభావం పొందనాలి, నేను ఒక క్రైస్తుడుగా గుర్తించదు. నా మొహం చూస్తే క్రైస్తుడు అనుకుంటాను. మనకు అలా లక్షణాలు లేవు, మాట కానీ పక్కన కానీ. కానీ అలాంటి యదమోహంలో కూడా దేవుడు ఏం చేశాడు, ఆయన పెళ్లిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, పునరుద్ధానపు శక్తి మనలో ఉండాలి. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరం లేకపోను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. కాబట్టి మరణమా నీ ముల్లెక్కడ, క్రైస్తవులు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఇక్కడ కళ్ళు మూసిన అక్కడ పరలోకంలో కళ్ళు తెచ్చుకుంటాం. మరి విన్నానా నేను అనేక ఇది వాక్యపరిచయం చేసిన చిన్న సంఘం, నా సంఘం మరి సోదరు అన్నాడు గారు కూడా మరి వాక్యపరిచయం చేస్తారు. నాకున్నటువంటి దేవుని తనాన్ని నా సంఘం ప్రతి ఒక్కరు వాక్యపరిచయం. ఇది నాన్న ఎందుకు చేయాలి అంటే నాకు ఆశ ఉందండి, వచ్చేస్తుంది. ఒకవేళ నేను కాలం చేస్తే మేము ప్రారంభించిన సేవ ఎప్పటి వరకు ఆగకూడదంటే ఆ యేసు ప్రభు దట్ ఈస్ ద ఫెయిత్. చాలా మంది అంటారు, సార్ మీరు బాగా చదువుకున్నారు కదా, ఆర్ఎస్ఐ డిగ్రీ కాలేజీలో చేస్తున్నారు కదా, వైశ్వల్గా మరి మీకు ఎంత ఇది ఉందో అనుకుందంటే కాబట్టి చెప్తారు. అది వేరు, ఇది వేరు. ఇది దేవుడిచ్చిన బహుమానం, అది నాకున్న తలాంతును బట్టి నేను చూసుకున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గొప్ప అవకాశాన్ని మనం పాటు చేసుకోకూడదు. నీ విశ్వాసం ఎలా ఉన్నది? ఈ క్షణాన కళ్ళు మూస్తే నువ్వు తల కనగలవా? ఒకసారి పునరుద్ధానపు శక్తి నీలో ఉన్నదా? లేకపోతే సాతాను నిన్ను భ్రమపరుస్తున్నదా, భ్రమ పెడుతుందా? ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవ కుటుంబాల జీవితాలు భ్రమ పెట్టే ఆత్మ. క్రైస్తవ కుటుంబాల్లో ఒక సఖ్యత లేదు. ఎటువంటి తెడ్డు అన్న చందనం చేస్తున్నారు తప్ప వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్, హౌ గాడ్ బ్లెస్ యు. నీ బ్రతికంతా, నీ బాబు బ్రతికంతా, నీ తాత బ్రతికంతా, నువ్వెంత
ఎంత అభివృద్ధి నువ్వు పొందావు. ఎప్పుడైనా గమనించావా? నీ పితరుల కంటే దేవుడు ఆశ్రయించి అభివృద్ధి పరుస్తున్నాడే, అటువంటి దేవదేవుని యొక్క పునరుద్ధారణ శక్తిని నువ్వు పొందగలుగుతున్నావా? ఆస్క్ హిమ్, రిసీవ్ హిమ్. దేవుని నువ్వు ప్రదర్శిస్తూ తడిగితే దేవుడు తప్పకుండా ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఇస్తాడు. ఆ నడిపింపు నువ్వు పొందినప్పుడు తప్పకుండా దేవుని దేవులకు ఆశీర్వాదం, ఈ లోకంలో ఆశీర్వపడతావు, పరలోకంలోనూ ధన్యతను చెవులలో వాడు ఇవ్వను కాక స్తోత్రం.